ప్రభునందు ప్రియులైన అందరికీ ప్రభువారి నామములు శుభములు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. పిల్లలు ప్రత్యేకించి శుక్రవారపు ప్రార్థన సహవాసంలో ఈ రీతిగా కూడుకొని దేవుడి నామాన్ని కనపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి చక్కటి ఆధిక్యతను బట్టి మరొకసారి దేవుడి సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం నాటి పాఠ్యాంశంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనము. ఎఫ్రాయిమా, నిన్ను నేను ఏమి చేతును, యూదా నేను ఏమి చేతును, తెల్లవారు కానీ కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలంలో వాడు మంచు ఆరిపోవునట్లు నీ భక్తి నిలవకపోవును. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గతించినటువంటి ఆదివారం దేవుని సన్నిధిలో మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. పోయిన ఆదివారం నాడు ఒక అంశాన్ని నేను మీకు పరిచయం మాట్లాడినట్టు గుర్తు. పోయిన ఆదివారం అంశం ఎవరికైనా గుర్తుందండి? పోయిన ఆదివారం ఎక్కడైనా ఎలాంటి దేశము ఉందా అనేటువంటి అంశం గురించి మాట్లాడుతూ బిఫోర్ సండే అంటే లాస్ట్ సండే కంటే ముందు ఆదివారం నాడు ఒక వ్యక్తి గురించి మాట్లాడాడు, ఒక గోత్రం గురించి మాట్లాడాడు. 12 గోత్రాల్లో ఒక గోత్రం బెన్యామీను గోత్రం గురించి మాట్లాడాడు. నిజంగా మరి బెన్యామీను గురించి మాట్లాడుతున్నప్పుడు నిజానికి ఆయన యొక్క జీవితంలో లేదా బెన్యామీను యొక్క జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే తనకున్నటువంటి పేరుకు కలిగిన లక్షణాలు వేరు, కానీ తనను తాను దేవుడిలో మార్చుకున్నటువంటి విధానము వేరు అని మనము దేవుడి సన్నిధిలో నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మరొక గోత్రం ఉంది. ఏ గోత్రం ఇది? ఎఫ్రాయిం గోత్రం. ఎఫ్రాయిం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి లాస్ట్ సండే మాట్లాడుతూ మీకు ఒక విషయాన్ని తెలియజేశాను, అంటే ఫ్రైడే మాట్లాడుతూ ఏమని తెలియజేశానంటే 12 గోత్రాల్లో 2 వ్యక్తులు, అంటే ఇజ్రాయెల్ జనాంగం నడిపించినటువంటి దైవజనులు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నడిపించబడిన గోత్రాలు ఎన్ని అని అంటే 12 గోత్రాలు నడిపించబడ్డాయి. ఈ 12 గోత్రాలు నడిపించే క్రమంలో 2 వ్యక్తుల యొక్క సహనాన్ని నేను మీకు పరిచయం చేశాను. లాస్ట్ ఫ్రైడే భక్తులైనటువంటి మోసే గారు ఉన్నటువంటి లక్షణాలు మాట్లాడుతూ ఆయన 3 లక్షణాలు కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు తనని కొంచెం ప్రత్యేకమైన దృష్టితో చూశాడు అని మాట్లాడుతున్నాను. ఆయా నీ పేరును బట్టి నేను తెలుసుకున్నాను. ఏంటి నీ పేరును బట్టి అంటే మోసేలో ఉన్నటువంటి లక్షణాలు మనం చూస్తే యాకోబుని మోసేని లాస్ట్ 3వ విషయాన్ని మాట్లాడుతూ వాళ్ళిద్దరిని పక్కపక్కన పెట్టి కంపేర్ చేస్తే 12 గోత్రాలని ఎవరు ఎక్కువగా ప్రేమించారు, ఒక మాటలో చెప్పాలంటే ఎవరు తృణీకరించారు అని అంటే యాకోబు ఏం చేయగలిగాడు? ఓర్చుకోలేకపోయాడు. అంటే సహనము సాత్వికాన్ని కోల్పోయి, లాస్ట్ మాట చెప్తూ సాత్వికాన్ని కోల్పోయి 10 గోత్రాలు శపించాడు, 2 గోత్రాలు మాత్రమే ఆశీర్వదించినట్లుగా చూడగలుగుతున్నాం. ఆ 2 గోత్రాల్లో ఎఫ్రాయిం ఉందా? ఎఫ్రాయిం గోత్రం ఉందా? 2 గోత్రాలు ఎఫ్రాయిం గోత్రం అనేది లేదు. అంటే 12 గోత్రాలకి 2 గోత్రాలు మాత్రం యాకోబు ద్వారా ఆశీర్వదించబడ్డాయి. కానీ మోసే విషయానికి వచ్చేటప్పటికి 12 గోత్రాలను ఎంత కష్టమైనా దగ్గర కూర్చోబెట్టుకొని ఒక్కొక్కరిని ఆశీర్వదించాడు. అంటే కొన్ని సందర్భాలలో తల్లిదండ్రుల యొక్క ప్రార్థనా జీవితము లేదా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాద వచనాలు లేదా వారి నోటి వెంబడి కొన్ని మాటలు ఖచ్చితంగా బిడ్డలకి ఆశీర్వాదకరంగాను లేదా వేరే విధముగాను అవి మలచబడతాయనడంలో ఏ విధమైనటువంటి అతిశక్తి అంటే అనుమానము లేదు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 12 గోత్రాల్లో ఒక గోత్రమైనటువంటి ఎఫ్రాయిం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎఫ్రాయిమా, నేను నీకు ఏం చేశానయ్యా, నీకేం తక్కువ చేశాను అంటే ఆనాడు నీ మీద శాపవచనం ఉంది, అంటే నీ మీద కోపం అనేది ఉంది, నీ మీద రకరకాల దృష్టి ఉంది. కానీ మోసే దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి, 2 తల్లిదండ్రులు, అంటే తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో ఇద్దరు ఒకేసారి కోపపడరు. కోపడినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే పోనీలే చిన్నపిల్లలు కదా అంటారు, పోనీలే ఈ ఒక్కసారికే అంటారు. అంటే మోసే దృష్టిని మనం ఆలోచన చేస్తే భౌతికంగా లేదా శారీరకంగా మనం అన్వయించుకునేటప్పుడు తల్లితో, అంటే అంతటి సాత్వికమును అంతటి ప్రేమ కలిగినటువంటి ఒక తల్లితో మోసేని పోల్చవచ్చు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎఫ్రాయిం జీవితంలో అంతటి ఆధిక్యత పొందుకోవడానికి గల కారణము చూడండి. 4వ వచనం మరొకసారి చదవండి. ఎఫ్రాయిము, నిన్ను నేను ఏమి చేతును, యూదా నిన్ను నేను ఏమి చేతును, ఎగిరిపోవునట్లు
ఆరిపోవునట్లు నీ భక్తి నిలవకపోవును. అంటే నీ జీవితంలో అనేక అవకాశాలు, అనేక సందర్భాలలో దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను కోల్పోవడానికి గల కారణం ఏంటంటే భక్తి జీవితంలో నిలబడలేకపోతూ ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే జ్ఞానం లేనటువంటి వారు కొన్ని సందర్భాల్లో ఏమవుతూ ఉంటారనంటే, చాలా సందర్భాల్లో వీడు అసలు జ్ఞానం లేదండి, అందుకని ఏది మంచిదో ఏది చెడ్డదో వివేచించలేకపోతున్నాడు, అబ్జర్వ్ చేయలేకపోతున్నాడు అంటారు. అంటే ఎఫ్రాయిముని ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానం లేనటువంటి వాడిగా బైబిల్ సంబోధిస్తుంది కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో ఒక మనుషుడితో ఎఫ్రాయిమును పోల్చుకుంటే, ఉదాహరణ మనతోనే పోల్చుకుందాం. అనేక సందర్భాలలో భక్తి జీవితంలో పడిపోతున్నామంటే మనకి ఏం కొద్దుగా ఉంది? జ్ఞానము కొద్దిగా ఉంది. జ్ఞానం లేనటువంటి పరిస్థితుల్లో మీకు తెలుసు, ఇదివరకు నాకు తెలిసి 1998 సంవత్సరం వరకు రేడియో అనేది చాలా విలువగా వాడబడేది. ఇప్పుడు రేడియోలో ఎంతమంది అంటున్నారు? రేడియో అనేది వార్తలు కానీ లేదంటే రకరకాల పరిస్థితులు, అంటే ఈ ప్రకటనలన్నీ కూడా అక్కడ కూర్చొని వినేవారు. 1998 తర్వాత రేడియో అనేది కనుమరుగైపోయింది. అంటే వాడికలో ఉంది, కాకపోతే ఎక్కడో 100లో 1% ఎక్కడో కనపడుతుంది. కానీ 1998 వరకు ఆ రేడియో పరిజ్ఞానం అనేది చాలామంది కూర్చొని సాయంత్రం అయ్యేటప్పటికి అక్కడ కూర్చునేవారు. చాలా చక్కగా స్పష్టంగా ఆయన చదువుతూ ఉంటే అందరూ అలా జాగ్రత్తగా ఆలోచించేవారు. ఇప్పటికీ అప్పటికి టెక్నాలజీ అనేది చాలా మారిపోయింది. దాని తర్వాత ఎఫ్ఎం రేడియో వచ్చింది. ఇప్పుడు ఎఫ్ఎంకి మించి టెక్నాలజీ చేతుల్లోకి వచ్చేసింది. రకరకాల చిప్స్ వచ్చాయి, మెమరీ కార్డ్స్ వచ్చాయి. ఇవన్నిటినీ అంటే మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేనిని ఎలా వినియోగిస్తూ ఉన్నారు, దాని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి? ఒకప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ లేదంటే కొన్ని రకాలైన బిట్స్ మనకి తెలియజేస్తున్నప్పుడు బిబ్లికల్గా కానీ లేదంటే లోకానుసారంగా కానీ కొన్ని విషయాలు స్టడీ పరంగా కానీ అనేక రకాల విషయాలు రేడియో దగ్గర చక్కగా పెన్ను నోట్స్ పట్టుకొని జాగ్రత్తగా రాసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉండేవి. ఈరోజు కంటికి కనబడినట్లుగా టీవీలో చూపిస్తున్నా దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోవాలంటే అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి వేరు. ఆదాము కాలం నుండి ఎఫ్రాయిము కాలం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు రకరకాల పరిస్థితులు మారాయి, రకరకాల ప్రభావాలు మారాయి, వ్యక్తుల యొక్క ఆలోచన విధానాలు మారాయి. ఆదాము మొదలుకొని ఎఫ్రాయిము గోత్రం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే వారు దేవుని చూసే విధానము, అందుకనే దేవుడు అన్నాడు ఒక చోట, నా జనులు జ్ఞానము లేని వారిగా ఉంటూ ఉన్నారు, అంటే వెర్రివారిగా ఉంటూ ఉన్నారు, అంటే విచ్చలవిడితనాన్ని కోరుకుంటూ ఉన్నారు, వారికి నచ్చినటువంటి మార్గాన్ని ఎన్నుకుంటూ ఉన్నారు అని బైబిల్ గ్రంథంలో అనేక లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నారు. సామెతల గ్రంథము మొట్టమొదటిగా 1వ అధ్యాయం 29వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందామండి. జ్ఞానము వారికి అసహ్యమైనో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టము ఏం లేకపోయినట. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, ఒక్కొక్క గోత్రాన్ని దేవుడు మోసే ద్వారా ఆశీర్వదించాడు అనుకుందాం. దేవుడు మన జీవితాలను చూసి అంటే సమయాలని సందర్భాలను బట్టి ఆయా పరిస్థితులను బట్టి దాటుకొని వెళ్ళిపోతున్నప్పటికీ చాలా సందర్భాలలో దేవుడు మనతో మాట్లాడే విధానం ఏంటంటే, మీరు జ్ఞానమును కోరుకోవడం లేదు, అనగా దేవుడి యొక్క వాక్యాన్ని కోరుకోవడం లేదు, దేవుడి యొక్క క్రమమును కోరుకోవడం లేదని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎఫ్రాయిమా, నేను నీకేం చేయగలను? మీకు అర్థమయ్యే విధానానికి వస్తాను. మీరు చాలా సందర్భాలు ఏమంటారంటే, ఒరే ఇక నీకేం చేస్తే నువ్వు మారుతావు అంటారు. చాలా సందర్భాలు నువ్వేం చేస్తే అసలు నీ పరిస్థితి ఏంటి, ఏం చేస్తే నువ్వు మారుతావు, నీకేం కావాలి, అసలు ఏం ఆశిస్తున్నావు మా నుంచి, ఎందుకు అలా ఈ మాటలు మీకు చాలా సందర్భాల్లో వినిపిస్తుంటాయి. ఫ్యామిలీలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం, అసలు ఏంటి, నేను సరిగ్గా పెంచలేదా, లేదంటే మీ నాన్నగారు నీకు కావాల్సినవన్నీ ఇవ్వడం లేదా, మరి ఎందుకు మా పరువు తీసుకెళ్ళి బజార్లో పెడుతూ ఉన్నాం, అసలు ఏం తక్కువ చేసాం, అసలు నీ బాధ ఏంటని అడుగుతాం. అంటే చాలా సందర్భాల్లో వాడు అనుకుంటాడు, నా బాధ ఏంటి అంటారేంటి, నేనేం తప్పు చేశాను, నేను బాగానే ఉన్నాను కదా అంటాడు. కానీ తల్లిదండ్రులుగా పెంచేటప్పుడు మీరు ఏమనుకుంటారంటే, వీడు ఇలా పెరగాలనుకోలేదు కదా, వీడు చాలా ఉన్నతంగా ఉండాలనుకున్నా, చాలా చక్కగా పెంచారు. అంటే వాడు గర్భంలో పడింది మొదలుకొని ఈరోజు మీరు మాట్లాడే సందర్భం వరకు అనేక సందర్భాలలో వాడికి హెచ్చరించుంటారు, ప్రేమించుంటారు, సరిచేయడానికి ఇష్టపడి ఉంటారు. అటు వీటన్నిటినీ దాటుకొని సడన్గా ఒకరోజు కూర్చోబెట్టి, ఇలాంటి సందర్భాలు చాలా వచ్చుంటాయి, కానీ ఒకరోజు కూర్చోబెట్టి ఎరా నీకేమి తక్కువ చేశాను అని అంటే, నాకేం తప్పు చేశాను అంటారేంటి, పిచ్చోళ్ళ ఉన్నారు వీళ్ళు అంటాడు. అంటే ఎఫ్రాయిమును దేవుడు అడుగుతూ ఉన్నాడు, అసలు నీ పరిస్థితి ఏంటి,
ఎలాంటి వాడవో తెలుసా, నువ్వు ఏ స్థితిలో నుండి వచ్చావో తెలుసా, శాపభరితమైనటువంటి జీవితంలో నుండి వచ్చావు. ఇప్పుడు నేను నిన్ను ఎలా ఉంచాను, ఒక ఉన్నతమైన స్థితిలో వచ్చాను. ఎఫ్రాయిమా, నీకు ఏ తప్పు చేశానయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎఫ్రాయిము ఏం కోల్పోతూ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో దేవుని జ్ఞానానికి దూరంగా ఉన్నాడట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సామెతల గ్రంథం 1:29 చదివితే ఎఫ్రాయిముకు ఉండేటువంటి లక్షణాల గురించి మనం ఆలోచన చేస్తే, అతనిలో దేవునికి ఇష్టం లేనటువంటి మొదటి లక్షణము దేవుని జ్ఞానాన్ని అసహించుకున్నాడట. దేవుని జ్ఞానంలో అసహించుకున్నాడు. నాకు వద్దయ్యా దేవుని జ్ఞానము దేవునికి సాదృశ్యంగా ఉంది, దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అందుకని చూడండి, ప్రసంగి గ్రంథం 7:11 చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7:11 ప్రసంగి 7:11 మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు అక్కడ ఒక చక్కటి అమ్మ, జ్ఞానము స్వాస్థ్యమంతా చాలండి. జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము. జ్ఞానం ఉంటే నేను అంటాను, తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా బ్రతకొచ్చు, ఆస్తి ఉన్నా లేకపోయినా, అంటే ఆస్తి పక్కన పెట్టాం, తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా బ్రతకొచ్చు, ఇల్లున్నా లేకపోయినా బ్రతకొచ్చు. కానీ నీ జీవితంలో స్వాస్థ్యం లేకపోతే, స్వాస్థ్యాన్ని దేనితో పోలుస్తూ ఉన్నాడు, జ్ఞానంతో పోలుస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది అంటారు, ఒరే చదువుకోరా బాగుపడతావు అంటారు. ఏం చదువు ఎందుకు అంటే జీవితాన్ని ఇస్తుంది. వ్యవసాయం చేసుకున్నాడు బాగుపడ్డా, ఏమండి, కూలి పని చేసుకున్నాడు బాగుపడ్డా, ఆ కూలి పని చేసుకున్నాడు కానీ ఏమి రావాలి, సాయంత్రం అయ్యేటప్పటికి ధనము రావాలి. అది కూడా ఆయనకి ఏంటి, ఆస్తితో సమానము. అంటే ఈరోజు నీ జ్ఞానము ఆస్తిగా సంక్రమిస్తూ ఉంది. ఇక్కడ ప్రసంగి భక్తుడు అంటాడు, అయ్యా జ్ఞానము నీకు దేనితో పోలుస్తూ ఉన్నాడు అని అంటే స్వాస్థ్యము అనగా నీకు ఆస్తితో సమానము. ఆస్తి లేకపోతే, జ్ఞానము లేకపోతే ఎందుకు పనికిరావు. ఈరోజు లోకానుసారమైనటువంటి జ్ఞానము కొరకు, లోకానుసారమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కొరకు, మీకు తెలుసు కదా, ఈ మధ్యకాలంలో మొన్న ఏదో IPL కప్పు గెలిచిన తర్వాత 11 మంది చచ్చిపోయి వచ్చారు. ఆ కుటుంబాలు ఎంత బోరుగా నిడుస్తున్నారంటే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే దానివల్ల ఏమైనా వస్తుందా, వాళ్ళకి వాళ్ళు జ్ఞానం సంపాదించుకుంటారా, వాళ్ళ ఆస్తి ఏమైనా వస్తుందా అంటే మీరు అనొచ్చు, ఎందుకు రాదండి, 15 లక్షలు ప్రకటించారు కదా కేంద్ర ప్రభుత్వం, ఎంత ఒక్కొక్కడికి 10 లక్షలు ఇచ్చారు కదా, అదే కదా స్వాస్థ్యం అంటే. ఎన్ని రోజులు ఉంటుంది 10 లక్షలు? అదే వాడు ఆ కుటుంబానికి ఉన్నప్పుడు వాడు చక్కటి జ్ఞానాభ్యాసం చేస్తుంటే, వాక్యానుసారమైనటువంటి జ్ఞానము ఈరోజు నుండి సంఘములో, సమాజంలో ఉన్నతమైన స్థితిలో నిలబడుతుంది. లోకానుసారమైన జ్ఞానము వద్దని కాదు, జీవితంలో చదువు అవసరమే, కానీ చదువుతో పాటుగా వాక్యానుసారమైనటువంటి జ్ఞానము కూడా అవసరం. ఎఫ్రాయిము లోకానుసారమైన జ్ఞానాన్ని కోరుకున్నాడు, దేవుని జ్ఞానాన్ని తృణీకరించాడు. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథంలో 1:29 అంటాడు, వారికి జ్ఞానము అసహ్యమైనను. అంటే జ్ఞానం అనేది అసహ్యమైనని తెలియజేస్తున్నాడు. చూడండి, ఎపిసిలికి రాసిన పత్రిక 7:11 ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ 3 విషయాలు నేను తెలియజేస్తాను. ఒకటి, హోషేయ గ్రంథం 6:4 కానీ, ఆ తర్వాత సామెతలు 1:29 కానీ, ఆ తర్వాత ప్రసంగి 7:11 కానీ, 3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి జ్ఞానము అసహ్యమైనది మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఎఫ్రాయిము గురించి జ్ఞాపకం చేసుకుంటే, నేను నీకు ఏ తప్పు చేశానయ్యా అని అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. ప్రసంగిలు కూడా మనకు కనబడుతుంది. జ్ఞానము ఆస్తితో సమానంగా కనబడుతూ ఉంది. అయితే ఈరోజు మనకు ఉండవలసినటువంటి జ్ఞానం ఏంటి అని కొన్ని విషయాలు నేను మీకు క్లుప్తంగా తెలియజేసి ముగిస్తాను. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఏ జ్ఞానము దేవుని బిడ్డలకు ఉండాలి, ఏ జ్ఞానమును ఎఫ్రాయిము కోల్పోయాడు, ఈరోజు మనకే జ్ఞానం అవసరమో అనేది 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చదివితే, తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము దేవుని కూర్చున్నట్టు, యేసును కూర్చున్నట్టు అనుభవ జ్ఞానము మనకు అవసరం. అంటే ఇప్పుడు మనకి ఏ జ్ఞానం కావాలా? ఏమంటే ఇప్పుడు మామిడి పళ్ళు బాగా దొరుకుతున్నాయి కదా, సీజను కేజీన్నర 3 కేజీలు 100 రూపాయలు ఎంత అమ్ముతున్నారు. మార్కెట్లోకి వెళ్ళి అలా చూసి, ఇప్పుడు ఆ మామిడి పళ్ళు చూసి 100 సార్లు నేను అక్కడ చూశాను అనుకోండి, వాటి టేస్ట్ నాకు తెలుస్తుందా? 100 సార్లు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి వచ్చాను అనుకోండి, అక్కడ ఆ రుచి ఏమైనా తెలియదు. అదే ఒక్కసారి కొనుక్కుంటున్నాను అనుకోండి,
ఒక్కసారి తింటే వాటి టేస్ట్ ఏంటనేది నేను చెప్పగలను. దేవుని గురించిన అనుభవ జ్ఞానం అనేది 100 సార్లు మనం వాక్యాన్ని వింటే దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమి కూడా ఉండదు. ఇక్కడ పేతురు భక్తుడు అంటాడు, నేను యేసుక్రీస్తు ప్రభువు వారి గురించినటువంటి అనుభవ జ్ఞానం అనేది నేను రుచి చూసి తెలుసుకున్నాను. అనుభవపూర్వకంగా నేను అనుభవించానయ్యా ఆయన మాటలో ఉండేటువంటి మాధుర్యము, ఆ జ్ఞానము. ఈరోజు నేను చేపలు పట్టుకునేవాడిని, సముద్రం మీదకి వెళ్ళిపోయి నా బ్రతుకు జీవనాన్ని గడిపేవాడిని. నేనేమి పెద్ద పెద్ద డిగ్రీలు చదవలేదు, నేనే పెద్దగా చదువుకోలేదయా. చేపల వేటకి వెళ్ళి నా బ్రతుకును కొనసాగించేటువంటి నాకు ఈరోజు 2 పత్రికలు రాసేటువంటి ఆధిక్యతను దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి అనుభవ జ్ఞానం అనేది ప్రతి విశ్వాసికి దేవుని బిడ్డకి అవసరమని ఇక్కడ పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే నేను అంటాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం వలన మనము ముద్రించబడాలి. ఎఫ్రాయిం దేనికి దూరంగా ఉన్నటువంటి దేవుని కూర్చున్నటువంటి జ్ఞానమునకు దూరంగా ఉన్నాడు. ఈరోజు మనము ఏ జ్ఞానానికి దగ్గరగా ఉంటూ ఉన్నాం? లోకంలో చాలా రకాల జ్ఞానాలు మనకు కావాలి, కానీ దేవుడికి వచ్చినటువంటి, అందుకనే భక్తులు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నది. ఆయన ఉత్తముడని ఎలా రుచి చూసి తెలుసుకోగలము అని అంటే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము. దేవుని వాక్యానుసారమైనటువంటి బ్రతుకులు మనము ఆయన దగ్గరగా జీవించినప్పుడు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టడానికి అవకాశం ఉంది. 4 భక్తులు ఉన్నారు. ఒకటి ఇక్కడ పౌలు గారు అంటారు, యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వాధికారిని పౌలు గారు తెలియజేస్తున్నారు. తర్వాత ఇక్కడ మనం మరొక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేసుకుంటే యోహాను అంటాడు, నా దేవుడే నిజమైన వాడు అని యోహాను అంటాడు. యేసు ప్రభు గురించి పౌలు అంటాడు, ఆయన సర్వాధికారి, సర్వము నెరవేర్చగలిగినటువంటి దేవుడు. యోహాను అంటాడు, ఆయనే నిజమైనటువంటి దేవుడు అంటాడు. తర్వాత తోమ అంటాడంటే ఈయనే ప్రభువు, ఇంకెవరు కూడా ప్రభు లేరు. ఎందుకు తోమ ప్రభు అన్నాడంటే పాత నిబంధన కాలంలో ప్రభు అనే మాటకు అంతగా వాల్యూ లేదు, కానీ కొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి రాజును మాత్రమే ప్రభువు అని పిలవాలి. నిజానికి తోమ ప్రభువును ఒప్పుకోలేదు. ఏమన్నాడంటే ఆయన ఏవైతే గాయాలు ఉన్నాయో అందులో చేయబెట్టి చూస్తే తప్ప ఆయన యేసు ప్రభుని నేను ఒప్పుకోను అన్నాడు. ఆ తర్వాత కాలంలో తోమ ఏమన్నాడంటే నిజంగా ఈయన ప్రభు అని ఒప్పుకున్నాడు. ఈరోజు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి ఈ ముగ్గురు కూడా 3 విధాలుగా చెప్పాడు. పౌలు అన్నాడు, ఏమన్నాడు, సర్వాధికారి, సర్వమును జయించగలిగినటువంటి దేవుడు. అంటే ఎలా తెలుసుకున్నాడు? దేవుని గురించిన అనుభవ జ్ఞానం ద్వారా ఆయన 14 పత్రికలు రాశాడు. తర్వాత యోహాను ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఈయన నిజమైనటువంటి దేవుడు, ఈయన నిజమైన వాడు అన్నాడు. కనుక ఆయన ఎన్ని పత్రికలు రాశాడు? దాదాపుగా 5 పుస్తకాలు రాశాడు. ఒకటి ప్రకటన గ్రంథము, రెండవది యోహాను సువార్త, 3 మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను పత్రిక, 5 పత్రికలు రాశాడు. ఎలా రాయగలిగాడు? దేవుని గురించిన అనుభవ జ్ఞానము, ఆ మాటలో ఉన్న మాధుర్యాన్ని రుచి చూచాడు కనుక. ఆ తర్వాత తోమ గారి గురించి మనం మాట్లాడితే ఆయన తన ప్రాణమును భారతదేశానికి తీసుకుని వచ్చాయా, ఇదిగో నీ కూర్చున్నటువంటి సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నానని అనుభవపూర్వకంగా యేసు ప్రభు వారి గురించి సాక్షిగా నిలిచినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. పిల్లల జ్ఞాపకం చేసుకోండి. ఏ జ్ఞానం మనకు కావాలంటే లోకానుసారమైనటువంటి జ్ఞానం చాలామంది ఆశిస్తారు. లోకానుసారమైన జ్ఞానము మనకి దేనికి పనికిరాదు. చాలా సందర్భాల్లో లోకానుసారమైన జ్ఞానము మీరు అడగచ్చు, అంటే మా చదువు అంతా వేస్ట్ అండి. నేను అడిగింది ఆ జ్ఞానం గురించి మాట్లాడట్లేదు. కొంతమంది లోకానుసారమైనటువంటి ఏదేదో పనికిరానటువంటి కుయుక్తులతో కూడినటువంటి జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో అలాంటి జ్ఞానాన్ని ఉపయోగించిన వారు ఉన్నారు. ఉదాహరణకి మీకు మర్చికి ఒక ఆయన పేరు చెప్తాను. మొర్దెకైని చంపాలనుకున్న వ్యక్తి ఎవరు? ఏ జ్ఞానాన్ని ఉపయోగించాడు? అదే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకున్నాడు, అదే శాస్త్రాలను ఆధారం చేసుకున్నాడు. కానీ చివరికి తాను ఉపయోగించినటువంటి ఆ కుయుక్తితో కూడిన జ్ఞానము ఎక్కడ తీసుకుని వెళ్ళింది? ఉరికంబం మీద తనని తీసుకుని వెళ్ళింది. తర్వాత దానియేలు జీవితాన్ని నాశనం చేయాలని మరి తప్పుడు శాసనాలు తీసుకొచ్చినటువంటి వారి మరణాన్ని వారు ఏ జ్ఞానాన్ని ఉపయోగించారు? అది వారికి అనుకూలమైన జ్ఞానం, కానీ దేవుని దృష్టిలో అది నెరవేరేది కాదు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫ్రాయిము వలె మనం ఏం కోరుకోకూడదు? దేవుని జ్ఞానమును విసర్జించే వారిగా ఉండకూడదు. సామెతలు 1:29 మనం చదువుకున్నట్టుగా ఎఫ్రాయిము గురించి మాట్లాడితే దేవుని జ్ఞానము వారికి అసత్యమాయను. ఈరోజు చాలా కుటుంబాలలో లేదా వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని విసర్జించే వారిగా ఉంటున్నాం, దేవుని జ్ఞానాన్ని అసహించుకునే వారిగా ఉంటున్నాం. చూడండి, 2వ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 119 కీర్తన భాగము 110వ చరణము 12వ చరణం వరకు చదువుకుందాం. 119వ కీర్తన భాగము 110 నుండి 112 వరకు చదవండి. నన్ను పట్టుకున్నట్టుకై భక్తిహీనులు ఉరియొట్టిరి, అయినను నీ ఉపదేశము తొలగి తిరగటలేదు, నీ శాసనములు నాకు
హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇంతవరకు నిలుచు నిత్య నిర్ణయము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని శాసనము అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది లోకానుసారమైనటువంటి శాసనం కాదు, దేవుని జ్ఞానమును కూర్చున్నటువంటి శాసనములు అని మనం జ్ఞాపకం చేసుకుంటుంటే, మళ్ళీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు కాలంలో శాసనాలు విడుదలయ్యాయి. ఆ శాసనాలు వారికి అనుకూలంగా ఉన్నాయి, కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు వారు అనుకుంటారు ఈ శాసనాలు చట్టానుసారంగా, అంటే చట్ట ప్రకారంగా వెళుతూ ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో మనం అక్కడక్కడ వింటూ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, క్రైస్తవులకి వ్యతిరేకంగా కొన్ని శాసనాలు విడుదలవుతూ ఉన్నాయి. వాళ్ళు అనుకుంటారు ఏమంటే భలే చట్టం విడుదలైందండి, ఈ రోజుతో క్రైస్తవులు ఆట కట్టిందండి అనుకుంటారు. కానీ నేనంటాను వాటిని చూసి భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకని అది దేవునికి అనుకూలమైనటువంటి చట్టాలు అయితే కావు. దానియేలు అలాంటి శాసనం విడుదలైనప్పుడు దేవుని సన్నిధిలో భయపడలేదు. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన గురించినటువంటి శాసనాలను జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనం కొన్ని విషయాలు 9వ అధ్యాయంలో ఒక మాట ఏమన్నదంటే, అయ్యా దేవుడు బలిని కోరేవాడు కాదు, కనికరాలను కోరేవాడు. ఈరోజు నీ నాశనాన్ని దేవుడు అన్నాడు కూడా కోరుకోడు. అయితే నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యానుసారమైనటువంటి శాసనాన్ని హృదయంలో భద్రపరుచుకునేవారిగా ఎప్పుడైతే ఉంటామో అది మనకు తెలుస్తుండాలి. చాలా సందర్భాలు ఏమంటే వాక్యాన్ని, నేను ఈ మాట చాలా సందర్భాలు తెలియజేశాను, వాక్యానుసారంగానే తీసుకుంటాం, కానీ అంటే అక్షరార్థంగా తీసుకున్న ఆత్మీయానుసారంగా చాలా సందర్భాల్లో తీసుకోలేము. అక్షరార్థంగా తీసుకొని అది ఆ కాలానికి చెందింది. ఏ కాలానికి? అప్పుడెప్పుడు పౌలు కాలానికో, పేతురు కాలానికో, యోహాను కాలానికో, ఆదాము కాలానికో అప్పుడు చెందింది, కానీ ఇప్పుడు మనకు వర్తించదు అని చాలామంది ఏమంటారంటే, ఏమండి అప్పుడెప్పుడో జరిగిపోయిన సంఘటనలు అంటారు. కానీ వాక్యం అనేది అప్పుడెప్పుడో జరిగిపోయింది కాదు, నిత్యము జరిగేది దేవుని వాక్యము. అందుకనే ఇక్కడ ఎప్పుడు కూడా వాక్యాన్ని అక్షరార్థంగా చూడకూడదు. శాసనం అనేది నీ నా జీవితానికి వెలిగించేది. అందుకనే భక్తుడని దావీదు అంటాడు, అయ్యా నీ వాక్యము నన్ను బ్రతికించును అని అంటాడు. అంత మాత్రమే కాదు, నీ వాక్యమే నా త్రోవలకు వెలుగు. ఆ వాక్యము నన్ను ఏం చేస్తూ ఉంది? అనేకులకు నన్ను చూపిస్తూ ఉంది. ఈరోజు ఈ శాసనాలు ఎవరి జీవితంలో ఉండాలి? మన బ్రతుకులో ఉండాలి. వాక్యం అనే శాసనము మన హృదయంలో నిద్రపరుచుకున్న, అంటే భద్రపరుచుకున్నప్పుడు చాలామంది ఏమంటారంటే, ఈ మాట మీకు ఖచ్చితంగా తెలియచేయాలి. ఏమంటారంటే, నిద్రమత్తులో ఉంటాం, నిద్రమత్తులో వేసి సడన్గా ఏదైనా అడిగామనుకోండి, సడన్గా కొన్ని సందర్భంలో కొంతమంది పాస్టర్ గారు వచ్చి అంటారు కదా, నిద్రపోయేలందరూ హల్లెలూయా చెప్పంటారు, కానీ ఏం చేస్తారు? టక్కమని నిద్రమత్తులు ఉన్న వాళ్ళు వేసి హల్లెలూయా చెప్పేస్తారు. అంటే వాళ్ళు ఏమంటారంటే నవ్వుతారు, కానీ ఈ చోలి ఎంత సోమరపోతులా అనుకుంటారు మనసులో. చాలా సందర్భాల్లో నేను చాలా ప్రాంతాలకు కింద ప్రాంతాలు అనుకుంటాను, అంటే వీళ్ళకి ఏది మంచి, ఏ మాట చెప్పామో కూడా పూర్తిగా వెళ్ళలేదంటే వాక్యం అది సరైన అవగాహన లేదు. వాక్యం అంటే వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో అర్థమవుతుంది అనేస్తారు కొన్ని సందర్భాలు. బయటకు చెప్పరు కానీ మనసులో అనుకుంటారు. అంటే శాసనం అనేది ఎవరి ద్వారా విడుదలవుతుంది? మీకు ఒక మాట చెప్తారు, దేవుని సేవకులుగా ఇక్కడ ఎవరు నిలబడ్డా ఆ వాక్యము వెలువడింది అని అంటే అది ఎక్కడి నుండి రాబడింది? ఈ వాక్యం ఎవరిచ్చారు? దేవుని వాక్కు. దేవుని వాక్కు కనుక అది ఏ రోజు వెలువడినా అది శాసనమే. అది గద్దింపు అవనమండి, ప్రేమతో కూడిన మాటలు అవనమండి, ఆశీర్వాదాలు అవనమండి. ఈరోజు మన జీవితంలో స్వీకరించినప్పుడు అది నీ బ్రతుకు ఒక శాసనము. అయ్యా ఇదిగో ఆ శాసనం నా హృదయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది నా జీవితాన్ని వెలిగిస్తుంది. అది శాసనం మనం తీసుకోలేదు. ఇజ్రాయేల్ ప్రజలు తీసుకోలేకపోయి చాలా సందర్భాలు. మోషేతో దేవుడు అన్నాడు, ఇదిగో నా శాసనాలు వారికి పరిచయం చేయి అన్నాడు. ఎన్ని శాసనాలు పరిచయం చేశాడు దేవుడు అనుకుందాం? 10 ఆజ్ఞలు తీసుకొచ్చి పరిచయం చేశాడు. ఈ 10 శాసనాలు తీసుకొచ్చి వాళ్ళకి పరిచయం చేస్తే పాటించినోడు వాళ్ళ జీవితంలో వెలిగించబడ్డాడు, పాటించలేనోడు అలాగే ఉండిపోయాడు. అంటే వాక్యము వెలువడినప్పుడు శాసనాల రూపంలో మనం తీసుకోవాలి. ఇది నా జీవితానికి ఉపయోగము. మీకు ఒక రేపు అందరూ వచ్చి తంబయ్యాలన్నారు అనుకోండి, అందరూ వచ్చి తంబయ్యాలన్నారు, వాలంటీర్ మీ ఇంటికి వచ్చి అమ్మ తంబయ్యాలి అంటే చిచి లే పో తంబ మేము వేయము అన్నారు. అప్పుడు మీ పేర్లు ఆ సర్వేలో లేవనుకోండి, మీరు తంబై లేదు, సర్వే లిస్టులో మీరు లేరు. ఆ తర్వాత ఓటు మీకు ఉండదు, ఆ తర్వాత ఆధార్ కార్డు ఉండదు, ఏది ఉండదు. ఆ తర్వాత ఊళ్ళో అందరికి అన్ని సౌకర్యాలు వస్తాయి. మీరు వచ్చిన తర్వాత ఏమంటే మా పేరు లేదంటే, లేదమ్మా మీరు సర్వే చేసేటప్పుడు మీరు లేరు, మీ పేరు అది లిఖించబడలేదు, అసలు మీరు భారతదేశానికి చెందిన వాళ్ళు కాదు అన్నారు అనుకోండి. ఏం చేస్తారు? ఎన్ని గొడవలు ఆడతారు, పంచాయతీకి వెళ్తారు, సెక్రటరీ దగ్గరికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, మున్సిపల్ ఆఫీస్కి అని, కలెక్టర్ ఆఫీస్కి అని, ఇంకా నానా తిప్పలు పడి అన్ని తిరిగి అప్పుడు మొత్తానికి ఏదో విధంగా వాటర్ ఐడి అనేది సంపాదించుకుంటారు.
ఎందుకు సంపాదించుకోవాలి? మీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మీ నేటివిటీ ఎక్కడ అనేది తెలుసుకోవాలి. ఏమిటి? దేవుని సన్నిధిలో ఉండే ప్రతి విశ్వాసి శాసనానుసారమైనటువంటి బిడ్డలు కాకపోతే దేవుడు అంటాడు, ఇదిగో నా వాక్యానుసారమైనటువంటి వారు, ఆ వాక్యాన్ని అనుసరించి నడవలేని వారు నా బిడ్డలైతే కానే కాదు. ఆయన మాట వెళ్ళినప్పుడు మనం ఆయన బిడ్డలము కాము అనేటువంటి మాటలు మనము వింటూ ఉంటాం. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా యేసుక్రీస్తు గురించినటువంటి జ్ఞానం మనకు కావాలి. రెండవది, శాసనములను గ్రహించే జ్ఞానం కూడా మనకి కావాలి. శాసనాలను గ్రహించేటువంటి జ్ఞానము మనకు కావాలి. శాసనాలు అనగా దేవుని వాక్యాన్ని గ్రహించడం కొన్ని సందర్భాల్లో గ్రహించుకుంటా అక్షరార్థంగా తీసుకుంటాం, ఆత్మీయానుసారంగా తీసుకోలేము. ఆత్మీయానుసారంగా తీసుకోలేనప్పుడు ఏమవుతుందంటే ఆ వాక్యము మనకు కాదు అనుకొని కొన్ని సందర్భాలు దేవుడు మనతో సూటిగా మాట్లాడినా నాకు కాదులే, పక్కోళ్ళకి ఎవరికో అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆశీర్వాదాలు మన చేతులారా మనమే పోగొట్టుకుంటాం. ఎలా అంటే 12 గోత్రాల్లో 10 గోత్రాలు చెప్పించబడినట్లుగా, 2 గోత్రాలు ఆశీర్వదించబడినట్లుగా 10 గోత్రాల లిస్టులో మనం ఉండిపోతాం కొన్ని సందర్భాల్లో. అందుకని మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ సామెతలు 24వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే ఇక్కడ మరొక జ్ఞానం మనకు కనబడుతూ ఉంది. ఇల్లు కట్టుకునేటువంటి జ్ఞానం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే ఇల్లు కట్టబడేను, అవి స్థిరపరచు. జ్ఞానముతో ఇల్లు కట్టుకుంటామంటే నేను 6th క్లాస్ చదువుకున్నాను అనుకోండి 6th క్లాస్ చదువుకున్నాను. నేను ఒక పెద్ద బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి 1 ఎకరం భూమి అనుకోండి, 10 ఎకరాల భూమో లేదంటే ఎక్కడో తీసుకుని, సార్ ఇక్కడ ఫ్లాట్ చేసేస్తాం, ఆ తర్వాత ఇక్కడ ఈ బెడ్రూమ్ ఎలాగొస్తుంది పార్క్ ఎలాగొస్తుంది అన్నాను అనుకోండి. అక్కడికి వెళ్ళి చక్కగా మంచి మ్యాప్ పట్టుకొని అక్కడికి వెళ్ళి అలా అటు ఇటు స్కేల్ పట్టుకొని తిరుగుతున్నాను అనుకోండి. అక్కడ ఒక కౌన్సిలర్ లేకపోతే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో వస్తారు, సార్ మీరు ఎందుకు ఎవరు అంటే నేను 6th క్లాస్ ఫెయిల్ అయిపోయానండి, నేను మాత్రం ఇక్కడ ఫ్లాట్ చేయడానికి వచ్చాను, బిల్డింగ్స్ ఇలా కడతాను అలా కడతాను అనుకోండి. ఆయన నన్ను చూసి ఏమంటాడు, సార్ నిజంగా మీరు తెలివైన మీరు చాలా జ్ఞానవంతులండి అంటాడా? ఏమంటాడు తెలుసా? సార్ మీరు పిచ్చోడు అంటాడు. ఎందుకని? నేను దానికి సంబంధించినటువంటి స్టడీస్ నేను చేయలేదు. ఇప్పుడు అలాంటి స్టడీ చేయకుండా నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇల్లు కడతాను అన్నాను అనుకోండి, పెద్ద అపార్ట్మెంట్స్ కడతాను అన్నాను అనుకోండి, ఖచ్చితంగా వీడు ప్రజలందరి జీవితాలని ఎక్కడ నడిపిస్తూ ఉన్నాడు? మరణంలోకి నడిపిస్తూ ఉన్నాడు. వీడికి ఏమీ కూడా తెలియదు. బిల్డింగ్ అంటే ఆ ఫౌండేషన్ అనేది ఎలా కట్టాలో తెలియదు, ఎందుకంటే నేను చదువుకోలేదు కనుక. అది దానికి సంబంధించినటువంటి ఏ సివిల్ ఇంజనీర్ వచ్చాడు, ఆయన వచ్చి సార్ నేను కడతాను సార్ అన్నాడు అనుకోండి, అప్పుడు ప్రజలందరి యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి? ఆయన మీద పరిపూర్ణంగా నమ్మకం ఉంచుతారు. ఎందుకని? ఆయన దానికి సంబంధించినటువంటి స్టడీ చేస్తాడు కనుక. ఇక్కడ మనము జ్ఞానం చేసుకుంటే ఇల్లు కట్టుకుని జ్ఞానం కావాలి. వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే లోతుల్లోకి ప్రయాణిస్తావో, అందుకని చాలా కుటుంబాలలో కొన్ని పరిస్థితుల్లో కుటుంబాలు నిలబడకుండా పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? వాక్యానుసారమైనటువంటి అనుభవం ఉండదు, వాక్యానుసారమైనటువంటి. అందుకని కూర్చోండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 1వ వచనం అంటాడు, జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట? ఇల్లు కట్టుకుంటుంది. ఆ విషయం మరలా నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. కానీ చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కోవడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచన చేస్తే ఎదుర్కొంటే జ్ఞానం వాళ్ళని ఇల్లు కట్టుకోవాలి. ధనముతోనో లేదంటే తెలివితేటలతోనో ఇంకా వేరే లోకానుసారమైనటువంటి పరిస్థితులు ఏమంటారండి, ఈవిడ మాట్లాడలేదంటే ఎక్కడికి వెళ్తారు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు నీకెందుకు, నేను మాట్లాడతాను మీ ఆవిడతో మాట్లాడతాను అంటాడు. కట్టుకున్న భర్త మాట ఎలా ఉండాలో భర్త మాట లేనటువంటి స్త్రీ ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చి పెద్ద ఆయన వచ్చి అలా కాదం ఎలా కాదం అని అంటే నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదా అంటే ఆవిడకి ఏ జ్ఞానం లేదు? భయభక్తులైనటువంటి జ్ఞానం లేదు. ఎవరిని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటి జ్ఞానం లేదు. ఎవరు చెప్పినా వివేకం లేనటువంటి స్త్రీగా ఉంటుంది కనుక, లేదా వివేకం లేనటువంటి వ్యక్తిగా ఉంటాడు కనుక, ఆ జ్ఞానము వీళ్ళు మనకు భయం చెప్తున్నారు కదా, వీళ్ళు మనకు జాగ్రత్తలు చెప్తున్నారు కదా, అది వినేటువంటి స్వభావం ఉండదు. మోసే కాలంలో అదే జరిగింది. చాలా కుటుంబాల్లో పతనావస్థకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటే, విడివిడిగా మనం ఆ గోత్రాలను వివరించి మనం చదువుతున్నప్పుడు మోసే వారితో దేవుడు మాట్లాడమని చెప్పిన ప్రతి మాటను తీసుకెళ్ళి మాట్లాడారు. అది ఏమనుకున్నారు తెలుసా? అసలు మోసే ఎవడు మనకి చెప్పడానికి అనుకున్నారు. మన గోత్రకర్తలు మనకున్నారు, మన నాయకులు మనకున్నారు, మన కుటుంబ పెద్దలు మనకున్నారు. మోసే చెప్తే మనం ఏంటి అని చాలా కుటుంబాలు వారు పతనాన్ని వారే కోరి తెచ్చుకున్నారు. అంటే వాక్యానుసారమైన జ్ఞానమును వారు కోరుకోలేకపోయారు. ఒకటి దేవుని వాక్యం అంటే జ్ఞానాన్ని కోరుకోలేదు, శాసనం అనేటువంటి జ్ఞానాన్ని కోరుకోలేదు. మూడవది వారి ఇల్లు ఎలా కట్టుకోవాలో. ఇల్లు అంటే మీకు తెలుసు కుటుంబాలకు సాదృశ్యంగా కనపడదు. చాలా కుటుంబాలు పతనావస్థలకు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే వాక్యపు లోతులోకి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చివరిగా ఒక వాక్యం చెప్పేసి ముగించేస్తాం. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయం 32వ వచనం.
సంయోచిత జ్ఞానము కలిగి ఇస్మాకారు గోత్రపు వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే వారు ఏ జ్ఞానం కలిగి ఉన్నారట? సమయోచితమైనటువంటి జ్ఞానము కలిగి ఉన్నారట. సమయోచితమైన జ్ఞానం అంటే ఏ సమయంలో ఏం మాట్లాడాలో. ఈ క్రిస్మస్కి స్త్రీలకి స్కిట్ వేస్తారు కదా, సమయోచితమైనటువంటి జ్ఞానం అంటే ఈరోజు ఎక్కడో గుర్తొచ్చింది. మాట్లాడుతూ మాటల సందర్భంలో ఈ వాక్యాన్ని ప్రిపేర్ అవ్వడానికి నేను కూర్చున్నప్పుడు చాలాసేపు నవ్వుకున్నాను. నేను ఈ మాటకు సమయోచితమైన జ్ఞానం. ఆయన చనిపోయిన అక్కడికి వెళ్ళి పరిశుద్ధ పాట పాడామనుకోండి, ఏమంటారు? అది సమయోచితమైన సందర్భంలో. లేదంటే ఎవరో చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి అక్కడికి పాట పాడారు అనుకోండి, బర్త్డే దగ్గరికి వెళ్ళి పరదేశంలో ఇలా అంటే ఇలాంటి పాటలు సమయాన్ని మించిన పాటలు పాడాం అనుకోండి, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం స్త్రీ లోబడి ఉండాలి అని, చచ్చిపోయిన భర్త చనిపోయి నెత్తూరు బాదుకుని ఎడుతుంది అనుకోండి, అక్కడికి వెళ్ళి స్త్రీ మీ ఆయన నీకు ఇది కాబట్టి నీ పక్కటేమో కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలి, పక్కటేమో ఆల్రెడీ పాడేసాడు కనుక ఇంకక్కడ ఆవిడ లోబడడానికి ఏముంది అంటే సమయోచితమైనటువంటి జ్ఞానం ప్రతి క్రైస్తవ విశ్వాసం ఈ జ్ఞానం అనేది అవసరం. కొన్ని సందర్భాల్లో సమయోచితంగా ఆలోచించలేము. దేవుని సన్నిధిలో క్రైస్తవులు, మరి ప్రాముఖ్యంగా క్రైస్తవులు చాలా చాలా త్వరితగతిని జ్ఞానము ఈ లోకంలో ఎవ్వరికీ లేనంత సమృద్ధిగా దేవుడు క్రైస్తవులకు మాత్రమే ఇచ్చాడు. మీరు అడగవచ్చు ఏమండి మిగతా వాళ్ళకి ఇవ్వలేదా అని అంటే, ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం చాలా చిన్నది కానీ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఎందుకంటే కేవలం దేవుడి ఇచ్చిన జ్ఞానం. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడి మనందరం కూడా అతి అంటే క్షణాల్లో నిర్ణయాలు తీసుకునే జ్ఞానం దేవుడు మీకు ఇచ్చాడు. కాబట్టి మనం ఆలోచించామంటే మనం ఏం చేస్తాం తెలుసా, అలాగా ఆలోచిస్తాం. కానీ అలా ఆలోచించవలసిన అవసరం లేదు. దేవుడిని అడగండి, ఖచ్చితంగా ఏమన్నా తెలుసా, బుద్ధి జ్ఞానం సర్వసంపదలు నా దగ్గరే ఉన్నాయి, పక్కోడి దగ్గర ఉన్నాయి, అవి తీసుకుంటాను అన్నాడా? పోనీ ఎక్కడికి వెళ్ళి అడగండి, నేను రికమెండ్ చేస్తాను అన్నాడా? జ్ఞానం నా దగ్గర ఉంది, గొప్ప నిధులతో కూడినటువంటి జ్ఞానం నా దగ్గర భద్రపరచబడి ఉంది, మీకు కావాలంటే నేను అడగండి, ధారాళంగా ఇస్తాను అన్నాడు. మనం ఏం చేస్తామంటే సమయోచితమైనటువంటి జ్ఞానం గురించి వెళ్లకుండా అలా ఉండిపోతాం. 4 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చున్నటువంటి జ్ఞానం కావాలి. క్రీస్తు కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం. ఎఫ్రాయిం ఏం దూరం చేసుకున్నాడంటే దేవుని కూర్చున్న జ్ఞానం అసహించుకున్నాడట. ఈరోజు మనం అలాంటి స్థితిలో ఉండకూడదు. రెండవది శాసనములు అనే జ్ఞానము. భక్తుడైనటువంటి దావీదు అంటాడయ్యా, ఈ శాసనములు కూర్చున్నటువంటి జ్ఞానం నేను పొందుకున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యానుసారమైన జ్ఞానాన్ని పొందుకోవాలి. మూడవది ఇల్లు కట్టుకునే విషయంలో చాలా మంది ఈ మాట కొద్ది కష్టమే, కానీ లోకంలో చాలా మంది వాడతారు కదా, సముద్రాన్ని నీతారట కానీ సంసారాన్ని ఎదలేక సన్యాసులు అయిపోయారు చాలా మంది. అంటే ఆ సన్యాసులు అవడానికి ముందు నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే వారిని సర్వ సమృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు. కుటుంబాన్ని కట్టుకునే విధంలో. నాలుగవది సంయోచితమైన జ్ఞానం. దేవుని బిడ్డలుగా మనకి దేవుడు సర్వ సమృద్ధిని ఇచ్చాడు. ఎఫ్రాయిము గోత్రము ఆశీర్వదించబడిన ఒకప్పుడు శబ్దమైన గోత్రమే, కానీ మోసే ఆశీర్వదించిన ఆశీర్వాదమును దేవుడు మరలా జ్ఞాపకం చేసుకొని, నీకేం తక్కువ చేశానయ్యా, నేనే నీకు ఇవ్వనన్నా, నీకేమైనా కొద్దుకు చేశానా, నన్ను అడగమన్నాను కదా నేను ఇస్తాను. ఈరోజు మనతో కూడా మాట్లాడే మాట ఏంటంటే, మేబీ నేను అనుకుంటాను ఏ విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నారు నాకు తెలియదు. ఏ విషయంలో అయ్యా నాకు జ్ఞానం కొద్దిగా ఉంది, నేను కొద్దిగా ఆలోచన చేస్తున్నాను, నేను మర్చిపోతూ ఉన్నాను, నా ఆలోచనలు కొద్దిగా డిమ్గా ఉన్నాయి, నా తలపులు డిమ్గా ఉన్నాయి, నేను ఎలా సక్సెస్ అవ్వాలో, లేదా నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, నేను విజయాన్ని ఎలా పొందుకోవాలో తెలియడం లేదయ్యా అని అంటే నేను అంటాను, దేవుడు తన వాగ్దానమును మనకి ఇచ్చాడు, తన జ్ఞానమును మనకి ఇచ్చాడు. కాకపోతే దాన్ని వినియోగించుకున్నటువంటి విధానం మన చేతుల్లోనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు కూర్చున్నటువంటి జ్ఞానము, శాసనములు కూర్చున్నటువంటి జ్ఞానము, ఆ తర్వాత కుటుంబాలను కట్టుకునేటువంటి జ్ఞానము, ఆ తర్వాత సంయోచితమైనటువంటి జ్ఞానము. ఆయన పాదముల చెంతకు వచ్చాడు, అయ్యా నీ జ్ఞానం మాకు అవసరమయ్యా అని అడిగితే ఖచ్చితంగా సొలొమోనుకి ఇచ్చినటువంటి దేవుడు మనకు కూడా ఇస్తాడు. ప్రార్థన చేస్తుంది రాత్రికాల సమయంలో. ఎఫ్రాయిమును మాట్లాడుతున్నాడు, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఉపయోగించుకోలేకపోయాడు. ఎఫ్రాయిమా, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నా, నేను నీకేం తక్కువ చేశాను, నీకేమైనా తక్కువ చేశాను, నీకేమైనా కొదువు చేశానా, నేను సర్వసమృద్ధిని నీకు ఇచ్చాను కదా, నీకు సమయోచితమైన జ్ఞానమును నేను నీకు ఇచ్చాను కదా అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నా. తండ్రి మీకు వందనాలు.